మీ రేలంగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం. ఈ గణేష్ చతుర్థి ఇంటి నుంచి బయటికి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. గణేశాయ నమః. ఈ గణేష్ చతుర్థి ఇంత బాగా మనం జరుపుకుంటున్నామంటే దానికి కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్, ఆ తర్వాత బాల్ గంగాధర్ తిలక్ గారు. ఈ పండుగ అందరూ ఇంట్లో జరుపుకునేవారు. ఇంట్లో పండుగలాగా ఇంటి లోపటే జరుపుకునేవారు. శివాజీ మహారాజు మనమందరం బయటికి వచ్చి మన సమాజం గురించి తెలుసుకోవాలి, మనమందరం ఐకమత్యంగా ఉండాలి, విజయాలు సాధించాలి అంటే మనమందరం ముందు ఇంటి బయటికి రావాలి. ఆ ఉద్దేశంతో ఈ గణేష్ చతుర్థి అన్నది బయట విగ్రహాలు పెట్టడం, జనాలని బయటికి తీసుకురావడం, వాళ్ళకి మంచి మంచి మాటలు చెప్పడం, అందరం కలిసి ఉంటే ఎంత మంచిదో, దానివల్ల లాభాలు ఏంటో చెప్తూ మన భారతీయులందరినీ కలిపి ఒక పెద్ద యుద్ధ సైనికుల్లా మార్చారు. అన్ని ఏండ్లు పరిపాలించారంటే, అన్ని రాజ్యాలు సాధించారంటే తన ఒక్కడి వల్లే కాలేదు. తనతో పాటు ఉన్న ప్రతి ఒక్కరిని తనలా ధైర్యవంతమైన సైనికుడిగా శివాజీలా మార్చారు. అలా మన భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది. అది చూసిన చుట్టూరా రాజులు చాలామంది చాలాసార్లు మన మీద దాడి చేశారు, రాజ్యాలు ఆక్రమించారు. 1632 ఇయర్ నుంచి 1680 వరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆరంభించారు. అందరూ కలిసి ఈ పండగ చేసుకుంటూ మన దేశాన్ని కాపాడుకోవాలి అని పూనాలో మొదలుపెట్టారు. ప్రజలకు విషయం అర్థమయ్యి గణేష్ చతుర్థి ఒకటే కాదు, దసరా, దీపావళి, ప్రతి పండగ అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండి సంబరాలు చేసుకుంటూ దేశాన్ని కాపాడుకున్నారు. పెద్ద చిన్న వాళ్ళు వీళ్ళు అని కాకుండా అందరూ కలిసి ఐకమత్యాన్ని ప్రోత్సహిస్తూ అన్ని పండుగలు చేసుకునేవారు. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం, మీరందరూ ఈ పండుగ ఎందుకు మొదలైందో విని గౌరవించి మనమందరం ఐకమత్యంగా ఉంటూ మన దేశాన్ని కాపాడుకుందాము. బ్రిటిష్ పరిపాలన వచ్చినప్పుడు వాళ్ళకి మన ఉద్దేశాలు అర్థమయ్యి పండుగల్ని కలిసి చేసుకోవడం బ్యాన్ చేశారు. అంటే 10 మంది కలిస్తే వాళ్ళ విరుద్ధంగా మనం మాట్లాడుకోగలమని, వాళ్ళని ఎదిరించే పనులు చేస్తామని మన ఐకమత్యాన్ని చెడగొట్టి మనని బానిసలు చేశారు. వాళ్ళ విరుద్ధంగా ఉద్యమాలు చేయడం ఆపగలిగారు. బాల్ గంగాధర్ తిలక్ గారు 1834లో మళ్ళీ మన గణేశుణ్ణి స్థాపించడం, అందరూ కలిసి ఆ స్వామిని కొలుచుకోవడం మొదలెట్టారు. స్వామి దయ వల్ల మనం స్వాతంత్రం సాధించాము. పెద్దవాళ్ళ త్యాగాలు, వాళ్ళ శ్రమ మర్చిపోకుండా వాళ్ళని మనం గుర్తు చేసుకుంటూ అందరం కలిసి ఐకమత్యంగా ఉంటూ ఈ వినాయక చవితి 9 రోజులు కలిసి పండగ చేసుకుందాం. వీధులలో ఇంట్లో చిన్న మట్టి వినాయకులను పెట్టి పూజిద్దాం. మన ఖైతాబాద్లో 70 అడుగుల వినాయకుడు ఎందుకు అంటారా? దానికి కూడా కారణం ఉందండి. బాల్ గంగాధర్ తిలక్ అనుచరుడు, స్నేహితుడైన సింగరి శంకరయ్య గారు 1954లో 1 అడుగు వినాయకుడిని ప్రారంభించారు మన ఖైతాబాద్లో. అలాగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అడుగు పెరుగుతూ ఇప్పుడు 70 ఏండ్లకి 70 అడుగుల వినాయకుడిని పెడుతున్నారు. ఈసారి ఎంతో కష్టమైన మట్టి వినాయకుడిని పెట్టారు. మన ప్రకృతిని దృష్టిలో ఉంచుకొని ముందు ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు తగ్గిస్తూ వస్తారు. ఏదైతే ఏంటి ముఖ్య ఉద్దేశం, కమ్యూనిటీ యూనిటీ అంటే సంఘంలో అందరూ
ఐక్యమత్యంగా కలిసి మెలిసి ఈ పండుగ చేసుకోవడం. ఖైరతాబాద్ గణేశుడి ప్రాముఖ్యత మీకు ఈ విషయం మొదటిసారి తెలిసినట్టయితే శ్రీ గణేశాయ అని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ముందే తెలుసున్నా ఒక్కసారి ఆ గణేశుడిని తలుచుకొని కామెంట్ రూపంలో పంపించండి. మీకందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, మీ వాళ్ళకి అందరికీ ఈ వీడియో షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. 3 రోజులో 5 రోజులో 7 రోజులో 9 రోజులో మనతో ఉంటూ మనలో ఒకరిగా ఉంటూ పొద్దున సాయంత్రం చక్కగా పూజలు ప్రసాదాలు ఎంత బాగా గడిచిపోయాయి కదండి. ఇప్పుడు మన గణనాథుడిని సాగనంపే టైం. నేనైతే ఇంట్లోనే చక్కగా ఒక తొట్లో నీళ్ళు వేసి ఆ స్వామిని నిమజ్జనం చేశాను. కానీ చేసేటప్పుడు ఎంత బాధ అనిపించిందో. కానీ స్వామి మనకి చెప్పంగానే చెప్తున్నారు ఏమని, మనం ఈ భూమిపైకి వచ్చి ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండి నలుగురిని కలుపుకొని ఏది తినాలంటే అది తిని చక్కగా ఈ భూమిని వదిలి వెళ్ళక తప్పదు. ఉన్నన్ని రోజులు సంతోషంగా కలిసిమెలిసి ఉండండి. మనం ఈ 9 రోజులు ఎలాగా పండగ వాతావరణం, మన చుట్టాలని ఫ్రెండ్స్ని ఇంటికి పిలిచి మన గణేశుణ్ణి దర్శనం చేయించాము. మనం కూడా వెళ్ళి అక్కడ ఉన్నది గణనాథుడే అయినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం దర్శనం చేసుకున్నాం భక్తి శ్రద్ధలతో. మన జీవితం కూడా ఇలాగే ముందు సాగాలి, అందరితో కలిసిమెలిసి. మన ఛత్రపతి శివాజీ కానీ బాల్ గంగాధర్ గారు కానీ చెప్పింది ఇదేనండి. అందరూ కలిసికట్టుగా ఉండండి, ఒకరినొకరిని ప్రోత్సహించండి. ఈ ఉన్న కొంచెం జీవితంలో అందరం కలిసి ముందుకెళ్దాం. మన వినాయకుడిని పంపిస్తుంటే మనకెంత బాధగా ఉంది. అలాగే మనలో ఎవరు వద్దులేండి, అందరం సంతోషంగా కలిసిమెలిసి ఉందాం. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలు కూడా నాకు తప్పకుండా తెలియచేయండి. ఓం గణేశాయ నమః.